హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు పీకే ఐటీ టెక్నాలజీ. మరి ఈరోజు కొత్త సిలబస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నా. అదే డిబిఎంఎస్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. డిగ్రీలో కానీ బీటెక్లో కానీ ఇది సెకండ్ సెమిస్టర్లో కానీ లేదా థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్లో ఖచ్చితంగా వస్తుంది. మనకి ఏ సెమిస్టర్లో వచ్చినా ఎక్కడ వచ్చినా సరే సిలబస్ అనేది సేమ్గా ఉంటుంది. సేమ్ టాపిక్స్, సేమ్ సిలబస్ ఉంటుంది కాబట్టి సో కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిబిఎంఎస్లో ఉన్న బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు ప్రతిదీ కూడా మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో మరి ఈరోజు కొత్త చాప్టర్ కాబట్టి డిబిఎంఎస్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ దీని యొక్క ఫుల్ ఫామ్ అనమాట. డిబిఎంఎస్ అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో దీని గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జస్ట్ డేటాబేస్ మేనేజ్మెంట్ అంటే ఏంటో ఈరోజు చిన్న ఇంట్రడక్షన్ చేసుకుందాం అనమాట. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. మేనేజ్మెంట్ అంటే డేటాని ఎలా మేనేజ్మెంట్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి, సో ఎక్కడ స్టోర్ చేయాలి, ఎక్కడ ఫైల్ క్రియేట్ చేయాలి, మనం ఇచ్చే ప్రతి డేటాని కూడా కోడ్ రూపంలో స్టోర్ చేయాలంటే చాలా కష్టం. సో అందుకనేసి డిబిఎం అనేసి ఇది ఒక సాఫ్ట్వేర్ అనమాట. సో ఇందులో మనం ఏమేమి చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, ఇన్స్టలేషన్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, రివర్స్ చేయొచ్చు, మనకు అవసరమైతే టెర్మినేట్ చేసేయవచ్చు. సో మనకి ఎంత డేటా కావాలో అంత డేటాను స్టోర్ చేసుకోవచ్చు, అవసరం లేకపోతే డిలీట్ చేసేయవచ్చు. ఎగ్జాంపుల్గా మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు ఒక ఫోటో తీశారు మీ ఫోన్లో. ఆ ఫోటో అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? మెమొరీ మేనేజ్మెంట్లో స్టోర్ అవుతుంది. సో ఆ ఫోటోని మీరు ఓపెన్ చేస్తే ఆ ఫోటోని మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. అంటే ఏం చేశారు? ఎడిట్ చేశారు అక్కడ. సో అదే ఫోటోకి సాంగ్ పెట్టారు. సో ఏం చేశారు? సాంగ్ అనేది ఎడిట్ చేశారు, లేదా ఏమైనా నేమ్స్ కానీ ఏదైనా సరే ఆ ఫోటోని ఎడిట్ చేశారు. సో ఆ ఫోటో మీకు నచ్చలేదు, సో డిలీట్ చేస్తారు ఆ ఫోటో. మరి మీకు అవసరం లేదనేసి డేటా మేనేజ్మెంట్ స్టోరేజ్ నుంచి ఆ డేటాని తీసేశారు, అంటే ఆ ఫోటోని డిలీట్ చేస్తారు. లేదు మళ్ళీ ఆ ఫోటో మీకు కావాలనుకుంటున్నారు, రికవరీ కూడా చేసుకోవచ్చు. సో ఇది మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు ఇన్స్టాగ్రామ్, ఇప్పుడు అందరికీ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ మంచి ఫేమస్ అనమాట. ఇన్స్టాగ్రామ్లో మీరు ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ మేనేజ్మెంట్లో స్టోర్ అవుతుంది. కొన్ని రోజులు పోతే దానికి లైక్స్ ఉంటాయి, కామెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో మీకు అవసరమైతే ఆ లైక్స్ని హైడ్ చేసేవచ్చు, మీకు అనవసరం అయిపోతే ఆ కామెంట్స్ని కూడా హైడ్ చేసేవచ్చు. లేదు ఆ పోస్ట్ మీకు నచ్చలేదంటే ఆ పోస్ట్ని కూడా కంప్లీట్గా డిలీట్ చేసేవచ్చు డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ నుంచి. ఇది డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటా. సో మీకు ముఖ్యంగా డేటా మేనేజ్మెంట్ సిస్టంలో మొట్టమొదటి మీకు స్టార్టింగ్లోనే ఉంటుంది ఇంట్రడ్యూస్ టు డేటా అండ్ ఇన్ఫర్మేషన్ అనేసి. సో మీకు ముందు డేటా అంటే ఏంటో తెలియాలి, తర్వాత ఇన్ఫర్మేషన్ డేటా అంటే ఏంటో తెలియాలి. సో ముందు మనం డేటా అంటే ఏంటో మనం తెలుసుకుందాం, ఓకేనా? డేటా. వాట్ ఈజ్ డేటా? డేటా ఈజ్ ద కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్ అండ్ ది ఫిగర్స్. రా ఫ్యాక్ట్స్ అంటే సమ్ ఫ్యాక్ట్స్, లేదా మీనింగ్లెస్ ఫ్యాక్ట్స్ అనమాట, అండ్ ఫిగర్స్. ఓకే, ముఖ్యంగా మనకు డేటా అంటే ఏంటి, ముందు డేటా అంటే ఏంటో ముందు తెలుసుకుందాం. డేటా, సమ్ డేటా, ఏదో ఒకటి. డేటా కిందకి ఏమేమి వస్తాయి? లైక్ ఫొటోస్ ఒక డేటానా కాదా? ఫోటోలో ఇన్ఫర్మేషన్ ఉంటుందా లేదా? ఫోటో అనేది ఒక డేటా. తర్వాత సాంగ్స్ అనేది డేటానా కాదా? సాంగ్స్లో కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. తర్వాత ఆడియోస్ అనేది డేటానా కాదా? ఆడియోస్ కూడా డేటానే. తర్వాత నెంబర్స్ అనేది డేటానే కదా. తర్వాత ఆల్ఫాబెట్ కూడా డేటా కదా. సో ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ డేటాస్ అనమాట. సో ఈ డేటాస్ ఏంటి? మీనింగ్లెస్ డేటాస్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా నెంబర్స్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ 50 తీసుకుందాం. ఇది డేటానే. 50 అనేది డేటానే, కానీ అది ఏంటి? దానికి అర్థమవుందో ఏమైనా? జస్ట్ 50 అంటే 50. అది అది ఏజా, రోల్ నెంబరా, ఐడి నెంబరా, ఏంటి హౌస్ నెంబరా, ఏంటి అది? దానికి ఒక అర్థం లేదు. సో అదే రా ఫ్యాక్ట్స్ అంటే మీనింగ్లెస్ అనమాట, రా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. ఇప్పుడు ఒక ఫోటో ఉందండి, సపోజ్ మీరు ఒక ఫోటో తీశారు. ఈ ఫోటో ఏంటి? దానికి ఒక పేరు లేదు, అర్థం లేదు, ఏంటి లేదు, అంతే మీనింగ్లెస్ డేటా అనమాట. ఆ ఫోటోకి మీరు ఒక నేమ్ అసైన్ చేస్తే దాన్నే మీనింగ్ఫుల్ డేటా అంటారు అనమాట. అదే మీనింగ్ఫుల్ డేటా. ఇప్పుడు ఆ 50కి ఒక ఏజ్ లేదు, ఏం లేదు, అర్థమవుతుందా? ఆ 50 అనేది ఏంటి? ఐడి నెంబరా, లేక ఏజా, లేక
రోల్ నెంబరా ఏంటి అది. సో అలాగే ఒక సాంగ్ తీసుకున్నారు, అది సాంగే, ఎందులో సాంగు, ఇప్పుడు ఒక సాంగ్ మీరు డౌన్లోడ్ చేశారు, అది ఏ సాంగు, ఏ సినిమాలో సాంగే, అందులో ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ ఇన్ఫర్మేషన్ ఏంటి, అది ఏ ఇన్ఫర్మేషన్, పలానా సినిమాలో సాంగా, లేక పలానా యూట్యూబ్లో సాంగా, లేదా పలానా మోటివేషన్ సాంగ్, ఏ సాంగ్ అది. సో దానికంటూ ఒక అర్థం లేదనమాట. సో మీనింగ్లెస్ డేటాకి ఎప్పుడూ మీనింగ్ ఉండదన్నమాట. అర్థమవుతుందా? ఏ డేటాకైనా దానికి ఒక మీనింగ్ ఉండదు. ఆ మీనింగ్ లేనిదే డేటా అనమాట. డేటా ఈజ్ ద కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్ అండ్ ది ఫిగర్స్. సో ఆ డేటాకి మీనింగ్ అర్థం ఎప్పుడు వస్తుంది, ఆ డేటాకి మీనింగ్ఫుల్ ఎప్పుడు అవుతుంది చెప్తా. ఎగ్జాంపుల్, సో డేటా అంటే తెలుసుకున్నారు కదా, ఏదైనా ఒక నెంబర్ కానీ ఏదైనా సరే డేటానే. ఇప్పుడు చెప్పాను కదా మళ్ళీ, ఇప్పుడు సపోజు 24 తీసుకున్నారు, 24 అనేది నెంబరు, డేటానే. కానీ ఇది ఏ డేటా, అది ఒక పర్సన్ ఏజా, ఒక పర్సన్ రోల్ నెంబరా, పర్సన్ ఒక జాబ్లో చేసిన ఎంప్లాయీ ఐడియా, ఎంప్లాయీ కోడా, లేక పిన్ కోడా, పాస్వర్డా, ఏంటది. సో దానికంటూ ఒక మీనింగ్ లేదు. సో దట్ ఈస్ డేటా. సో మీనింగ్ లెస్ ఏదైతే ఉంటుందో అదే డేటా అనమాట. డేటా ఈజ్ ద కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్ అండ్ ది ఫిగర్స్. ఓకేనా? అండ్ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం. ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, ది మీనింగ్ఫుల్ ఫ్రమ్ ఆఫ్ డేటా ఆర్ ది ప్రాసెస్డ్ డేటా ఈజ్ కాల్డ్ ఏ మీనింగ్ఫుల్. మనం ఏదైనా డేటాకి మీనింగ్ఫుల్ ఎలాగుంటో, మీనింగ్ఫుల్ అవ్వాలంటే ఏం చేయాలి, దానికి ఒక అర్థం ఇవ్వాలన్నమాట. ఇప్పుడు సపోజు మీనింగ్ఫుల్గా ఉన్న డేటాని ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ అంటారు. ఇప్పుడు సడన్ ఇన్ఫర్మేషన్ అంటే నీకు ఏదైనా యూజ్ అయితేనే కదా అది ఇన్ఫర్మేషన్ అవుద్ది. సో దాంట్లో ఎంతో కొంత డేటా ఉంటేనే కదా ఇన్ఫర్మేషన్ అవుద్ది. ఆ డేటాకే డీటెయిల్స్ లేకపోయినాయి అనుకో, అది యూజ్ఫుల్ కదా, అదే యూజ్లెస్ కదా. సో ఇచ్చిన డేటాకి డీటెయిల్స్ ఉండాలి, డీటెయిల్స్ లేకపోతే డేటాయే కానీ అది యూజ్లెస్ డేటా. అదే ఇచ్చిన డేటాకి డీటెయిల్స్ కానీ పర్ఫెక్ట్గా ఉంటే అది మీనింగ్ఫుల్ డేటా. అర్థమవుతుందా? గుర్తుపెట్టి దాన్నే ఇన్ఫర్మేషన్ అంటారు అనమాట. ఇప్పుడు మనకి ఏదైనా ఇంటి అడ్రస్ ఉందండి, డోర్ నెంబర్ ఉంటే సరిపోతుంది. సపోజు 1-121, ఇది ఒక నెంబరు, అది ఏ నెంబరు, కాలనీ నెంబరా, హౌస్ నెంబరా, స్ట్రీట్ నెంబరా, లేక పిన్ కోడా, ఏంటది. సో ఇచ్చిన డేటాకి డీటెయిల్స్ పర్ఫెక్ట్గా ఉంటే, ఇప్పుడు డీటెయిల్స్, ఇప్పుడు ఇది ఉంది, దీనికి డోర్ నెంబర్. సో ఇప్పుడు ఈ నెంబర్ 1-121 అనేది డోర్ నెంబర్. సో దీనికి ఒక డీటెయిల్స్ ఉంది. డీటెయిల్ అంటే ఏంటి, డోర్ నెంబర్. ఏంటది, నెంబర్. సో ఈ నెంబర్కి ఒక అర్థం ఉంది, డోర్ నెంబర్ అనేసి. సో దాన్నే ఇన్ఫర్మేషన్ అని అంటారు అనమాట. సో ఇచ్చిన డేటాకి డీటెయిల్స్ లేకపోతే అది మీనింగ్లెస్ డేటా. దాన్నే డేటా అంటారు. డేటానే కానీ మీనింగ్లెస్. అది ఇచ్చిన డేటాకి పర్ఫెక్ట్గా డీటెయిల్స్ ఉంటే దాన్ని ఇన్ఫర్మేషన్ అంటారు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మళ్ళీ 24 తీసుకున్నాం. 24 అనేది డేటానే కానీ డీటెయిల్స్ లేవు. సో యూజ్లెస్ డేటా. సో దీనికి ఇప్పుడు మనం డీటెయిల్స్ యాడ్ చేద్దాం. ఏంటి, ఏజ్, మై ఏజ్. సో నా ఏజ్ 24. సో అర్థమైందా? ఇక్కడ 24 అనే డేటాకి నువ్వు డీటెయిల్స్ ఇచ్చావు. ఏం డీటెయిల్ ఇచ్చావు, మై ఏజ్ అనేసి. సో ఏజ్ అనేది ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి, 24. సో నీ ఏజ్ 24 అనే అర్థం అనమాట. లేదు, 1-121 డేటానే కానీ ఏం డేటా అది ఒక సెట్ అయిన నెంబర్. ఆ నెంబర్కి ఒక అర్థం కానీ ఏం కానీ లేదు. సో డీటెయిల్స్ లేవు ఆ నెంబర్కి. ఆ నెంబర్కి నువ్వు డీటెయిల్ యాడ్ చేసావు అనుకో, అదే ఇన్ఫర్మేషన్. సో ఏంటా ఇన్ఫర్మేషన్, ఇప్పుడు సపోజ్ డోర్ నెంబర్, ఈ 1-121 అనేది ఆ డోర్ నెంబర్. ఓకేనా? అంటే నువ్వు ఇచ్చిన డేటాకి డీటెయిల్స్ యాడ్ చేసుకుంటే అదే ఇన్ఫర్మేషన్, మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్. డేటాకి వాల్యూ ఉండదు, ఏ డేటాకి కూడా వాల్యూ ఉండదు. ఆ డేటాకి డీటెయిల్స్ ఉంటే కానీ వాల్యూ ఉంటుంది. సో ఇక్కడ ఈ 24 అనేది డేటానే, దానికి వాల్యూ ఉందా, లేదు. ఇక్కడ 1-121 అనేది డేటానే, వాల్యూ ఉందా, లేదు. ఇక్కడ 24కి మా ఏజ్ అని యాడ్ చేస్తే ఓకే, అప్పుడు ఈ డేటాకి వాల్యూ వచ్చింది. సో డేటాకి డీటెయిల్స్ ఉంటే కానీ వాల్యూ రాదు. అర్థమవుతుందా? డేటాకి పర్ఫెక్ట్గా డీటెయిల్స్ ఉంటే కానీ వాల్యూ రాదు. ఇప్పుడు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 9.5. ఏంటి ఆ 9.5? 9.5 అనేది ఏంటి,
వాటర్ పెట్రోల్కి అలకే చేస్తాను, డీజిల్కి అలకే చేస్తాను, నీ మార్క్స్ పర్సంటేజా, నీ మార్క్స్ గేడా ఏంటి అది? అర్థమవుతుందా? సో ఇది డేటానే. 9.5 అనేది నెంబర్, అది ఒక డేటా. బట్ రా ఫ్యాక్ట్స్, దీనికి మీనింగ్ లేదు, మీనింగ్ లెస్ అనమాట. దీనికి డీటెయిల్గా లేదు, డీటెయిల్స్ లేవు. దీని డీటెయిల్స్ ఏంటి? పక్కన ఏదో ఒకటి యాడ్ చేయాలన్నమాట. మార్క్స్. సో మై మార్క్స్ 9.5 ఇన్ 10th క్లాస్. సో నీకు 10th క్లాస్లో 9.5 మార్క్స్ వచ్చాయి. సో ఇక్కడ నువ్వు మార్క్స్ అనే డీటెయిల్, ఇది డీటెయిల్స్ అనమాట, ఇది డేటా. మార్క్స్కి డేటా యాడ్ చేస్తే కానీ నీకు ఈ ఇచ్చిన డేటాకి వాల్యూ లేదు. అర్థమవుతుందా? డీటెయిల్స్ అనేవి ఇమాజినేషన్, దానికి ఒక ఫిజికల్ క్వాంటిటీ అనేది ఎట్లేదు. బట్ డేటాకి వితౌట్ ఇమాజినేషన్ డేటా అనేది కనపడుతుంది, ఫిజికల్గా టచ్ చేయొచ్చు, ఏదైనా సరే మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు నా ఏజ్ నువ్వు చూడగలవా? లేదు. బట్ నా ఏజ్ 24 చెప్పగానే డేటాకి కనపడుతుంది, నా ఏజ్ నీకు కనపడదు. అర్థమైందా? డీటెయిల్స్ అనేవి ఇమేజినెస్, ఓకేనా? ఊహించుకుంటాం. అన్న ఏజ్ ఎంత? 24. ఏజ్ అనేది కనపడదు, బట్ దాని యొక్క ఏజ్ ఎంత అనేది దాని ఫిగర్ కనపడుతుంది. సో కనపడేది డేటా, ఇమాజినేషన్ అనేది డీటెయిల్స్. సో కనపడిన డేటాకి నువ్వు ఇమాజినేషన్ చేసుకుని డీటెయిల్స్ యాడ్ చేస్తే అదే ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే, అర్థమైందా? ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్స్, ఇప్పుడు ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, A to Z ఉంటాయి. ఇప్పుడు A to Z డేటాని, A to Z ఆల్ఫాబెట్స్ నువ్వు రాస్తే దానికి వాల్యూ ఉండదు. బట్ ఆ ఆల్ఫాబెట్స్ని ఒక ఆర్డర్ ప్రకారం ఒక కొన్ని ఆల్ఫాబెట్స్ని కలిపితే ఒక పదం అవుతుంది. ఎగ్జాంపుల్, నా పేరు, ఇప్పుడు మన ఛానల్ పేరు PKIT టెక్నాలజీ. దీస్ ఆర్ ఆల్ ఆల్ఫాబెట్స్. P అనేది ఒక ఆల్ఫాబెట్, K అనేది ఒక ఆల్ఫాబెట్, I అనేది ఒక ఆల్ఫాబెట్, T అనేది ఒక ఆల్ఫాబెట్. ఇక టెక్నాలజీలో ఉన్న ప్రతి ఒక్క లెటర్ కూడా ఆల్ఫాబెట్. బట్ నువ్వు ఆల్ఫాబెట్స్ అని డివైడెడ్గా రాస్తే, A నుంచి Z వరకు డివైడ్గా రాస్తే దానికి అర్థం ఉండదు, మీనింగ్లెస్. అదే ఆల్ఫాబెట్ని నేను ఎలా రాశాను? PK అంటే షార్ట్ కట్ పిట్టా కార్తిక్, IT అంటే షార్ట్ కట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఒక అర్థమైందా? టెక్నాలజీ. చూడు, Tని Cని TECHNOLOGY, ఈ 10 పదాలని నేను కలిపితే ఒక పదం ఏర్పాటైంది. ఆ పదమే టెక్నాలజీ. అర్థమవుతుందా? అందుకే ఏదైనా సరే డీటెయిల్స్ని యాడ్ చేస్తే కానీ డేటాకి వాల్యూ వస్తుంది. ఇదే ఆల్ఫాబెట్స్ సపరేట్గా రాయండి. ఓకే, ఇది P, ఇది K, ఇది I, ఇది TECH. ఏమైనా అర్థం ఉందా? లేదు. అదే పదాలని ఒక మీనింగ్ఫుల్గా యాడ్ చేస్తే ఒక దానికంటే ఒక మీనింగ్ ఉంటుంది. సో దాన్నే ఇన్ఫర్మేషన్ అంటారు. ఓకేనా? సో అర్థమైంది అనుకుంటా డేటా అంటే ఏంటో అండ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటో. సో మీకు డిగ్రీలో కానీ బీటెక్లో కానీ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సిలబస్ స్టార్ట్ అయితే ఫస్ట్ ఇంట్రొడక్షన్ టు డేటా అండ్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. సో ముందు ఆ రెండింటి గురించి మనం తెలుసుకుంటే డేటాని ఎలా మేనేజ్మెంట్ చేయాలనేది తర్వాత చాప్టర్స్లో వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీకు ఇంతవరకు కూడా మన క్లాస్ మీకు వర్తనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి. మన ఛానల్ ఏం పెట్టినా సరే మీకు నోటిఫికేషన్లో వస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా నేను బోర్డు మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను స్టూడెంట్స్ కోసమే నేను కష్టపడుతున్నా. స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఏ ఛానల్లో కూడా ఎక్కడైనా సరే బోర్డు మీద ఎంత డీటెయిల్గా రాసి ఎవరో ఎక్స్ప్లెయిన్ చేయరు. నేను ప్రతిది, అది ఎంత పెద్ద మ్యాటర్ అయినా సరే, చిన్న మ్యాటర్ అయినా పెద్ద మ్యాటర్ అయినా, చిన్న డెఫినేషన్ అయినా పెద్ద డెఫినేషన్ అయినా సరే బోర్డు మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే స్టూడెంట్కి కంటెంట్ అవసరం, స్టూడెంట్కి సబ్జెక్ట్ ఇవ్వాలి. సో నేను ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేట్ అయినా పర్లేదు, చిన్నగా నేర్చుకుందాం. అర్థమవుతుందా? కొద్దిగా నేర్చుకుంది ఏమైపోయింది. అర్థమైందా? మీకు ఏమైనా సరే మన ఛానల్ ఇన్ఫర్మేషన్ మీకు వద్దనిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా, మీ తోటి స్టూడెంట్స్కి కూడా మన ఛానల్ గురించి రిఫర్ చేస్తారని చెప్తున్నా. థ్యాంక్ యూ వన్ అండ్ వన్ సెకండ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.